ఈ యొక్క వారికి తెలియజేయడం జరిగింది. వారి యొక్క పనితీరు మాత్రం ద్వారానే స్వర్ణాంధ్ర కానీ వికసిత భారత్ సాధ్యము అనేటటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది. సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం ఈ సంవత్సరం చాలా చక్కగా జరిగింది. 100% వారు మెటీరియల్ కాంపోనెంట్ కానీ లేబర్ కాంపోనెంట్ కానీ ఇప్పటికే అచీవ్ చేశారు అనేటటువంటిది కనపడతా ఉంది. గడిచిన సంవత్సరాల్లో 2019-24 మధ్య వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి నివేదికను కోరడం జరిగింది. ఉపాధి హామీలో గైడ్ లైన్స్కి లోబడి కాకుండా జరిగినటువంటి పనుల మీద ఏదైనా జరిగితే వాటి మీద నివేదిక ఇవ్వమని కూడా అధికారుల్ని కోరటం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఉండేటటువంటి గృహానికి సురక్షిత త్రాగునీరు కోసం మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి 2019-24 మధ్య అస్తవ్యస్తంగా జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా పునఃసమీక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ ప్రాజెక్ట్స్ డిపిఆర్స్ని తయారు చేయమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఆ డిపిఆర్ని తయారు చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాస్తవానికి గతంలో దాదాపు ఒక 24 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 300 కోట్ల రూపాయలు అంచనా వ్యయము జల్ జీవన్ మిషన్ అని 2019-24 మధ్యలో కేవలం 24 కోట్లు. దీర్ఘకాలిక వనరుల నీటి వనరుల లభ్యత ఆధారంగా ఈ యొక్క జల్ జీవన్ మిషన్ని పూర్తి చేసి ప్రతి గృహానికి సురక్షిత త్రాగునీరు ఇవ్వాలి గ్రామాల్లో అనే ఉద్దేశంతో 3 రిజర్వాయర్స్గా 3 సోర్సెస్ని తీసుకోవటం జరిగింది. నీటి వనరులు తీసుకోవటం జరిగింది. ఆ 3 నీటి వనరులు తీసుకొని వాటి నుంచి అవసరమైనటువంటి స్టోరేజెస్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే అవసరమైనటువంటి లొకేషన్స్లో ఆ స్టోరేజెస్ దానికి కావాల్సినటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి కుళాయిల ద్వారా ప్రతి గృహానికి నీరు అందించాలి అనేటువంటి దానికి దాదాపు 4,800 కోట్ల రూపాయలు ఇప్పుడు వ్యయం అవుతాం. 300 కోట్ల రూపాయలని సక్రమంగా వినియోగించలేని 2019-24 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. 24 కోట్లే ఖర్చు పెట్టారు. వాళ్ళు 4,800 కోట్ల అశ్రద్ధతోటి పనులు చేసినందువల్ల ఇంత భారం ప్రభుత్వం మీద పడతాం ఈరోజు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే 3,66,000 గృహాలు ఉన్నాయి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 3,66,000 గృహాలు మొత్తాన్ని కూడా నేరుగా సురక్షిత త్రాగునీరు అందేటటువంటి విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కూడా ఎంక్వైరీ వేయమని చెప్పడం జరిగింది జల్ జీవన్ మిషన్కి సంబంధించి. ముఖ్యంగా 3 దీర్ఘకాలిక నీటి వనరులు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి, రెండోది గొల్లాపల్లి రిజర్వాయర్ ఒకటి, అలాగే పీబీఆర్ డ్యామ్. ఈ 3 ద్వారా వాటర్ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి ద్వారా జల్ జీవన్కి కావాల్సినటువంటి ఆ వాటర్ రిసోర్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి గ్రామాల్లో రహదారులకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి 2019-20 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పనులు ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని పూర్తి చేయమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే 2024-25కి సంబంధించి 395 కిలోమీటర్ల పనులు దాదాపు 245 కోట్లకు సంబంధించిన అంచనా వ్యయంతో ఉన్నటువంటి ప్రతిపాదన సంబంధించిన పురోగతి మీద కూడా సమీక్ష జరిగింది. అలాగే లఖ్పతి దీదీస్ 98,715 మందిని లఖ్పతి దీదీస్ పొటెన్షియల్ లఖ్పతి దీదీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సాధ్యమైనంత వేగంగా వాళ్ళని రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఇంకా ఎక్కువ మందిని లఖ్పతి దీదీస్ కింద లక్షాధికారుల కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి మహిళల్ని తీర్చిదిద్దాలనేటటువంటి దాన్ని సమీక్షలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు యూరియాకి సంబంధించి వాటిని పిచికారీ చేయడానికి డ్రోన్స్ని వినియోగించేదానిగా ఒక 6 డ్రోన్ పైలట్ ప్రాజెక్టుల కింద ఈ యొక్క జిల్లాలో తీసుకోవటం జరిగింది. చిన్న సన్నకారు రైతులకి లబ్ధి చేకూరేటటువంటి విధంగా ఆ యొక్క డ్రోన్ల వినియోగం ఉండాలనేటటువంటి దాన్ని సమీక్షలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పిఎం ఆవాస్ యోజన అర్బన్ రూరల్కి సంబంధించి ముందుగా అర్బన్కి 66,393 గృహాలు కేటాయిస్తే ఇప్పటి వరకు 24,501 ఇళ్ళు మాత్రమే పూర్తయినాయి.
ఈ పూర్తయినటువంటి ఇళ్లలో కూడా నివాసయోగ్యంగా ఎంతమంది ఆక్యుపై చేశారంటే దానికి సరైనటువంటి వివరణ లేదు. దాన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించమని అధికారులకి తెలియజేయడం జరిగింది. అలాగే మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రహదారులు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ వీటికి సంబంధించి కూడా పిఎం ఆవాస్ యోజన గృహాలు అర్బన్ అలాగే రూరల్ కూడా చూసినట్లయితే 5,576 గృహాల గ్రౌండ్ అయితే 611 మాత్రమే పూర్తయినాయి. వీటికి కూడా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా వాటిని పూర్తి అయ్యేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కానీ అమృత్ కానీ తీసుకునేటప్పుడు ఈ గృహాలు ఎక్కడైతే ఉన్నాయో పట్టణాల్లో ఉంటే అమృత్కి, అలాగే జల్ జీవన్ మిషన్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గృహాలకి ఆ ట్యాప్స్ని అనుసంధానం చేయడం ద్వారా వాటర్ ప్రాబ్లమ్ని ఈ గృహాల దగ్గర ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ని పోగొట్టవచ్చు అనేటటువంటి దాన్ని కూడా వారి దృష్టికి తేవడం జరిగింది.